మళ్ళీ లాక్డౌన్ సిచ్యువేషన్ అని ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులైతే మొదలైంది. ఎందుకంటే ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ టీవీ చూసినా కానీ, ఏ ఫేస్బుక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా కానీ అదే ఉంది. ఎందుకంటే మళ్ళీ 2020 కోవిడ్ రిపీట్ అవుతుందా? ఎందుకంటే హెచ్ఎంపివి వైరస్ అనేది ఇప్పుడు చైనాని మొత్తం ఉరుకులు, నార్దర్న్ చైనా ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. అక్కడ ఎవరైతే ఉన్నారో హాస్పిటలైజ్ లైక్ అథారిటీ ఉన్నారో, లైక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు చైనాలో. ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత ఈ రోజుకి మన ఇండియాలో 5 కేసెస్ అయితే నమోదైనాయి. సో ఈ 5 కేసెస్ ఎక్కడెక్కడ నమోదైనాయి, ఇంకోటి హెచ్ఎంపి వైరస్ అనేది ఎంతవరకు అసలు లాక్డౌన్ ఉంటుందా, అసలు ఇది ఎంతవరకు, దీనికి ప్రికాషన్స్ మనం ఎలా తీసుకోవాలి, ఇది ఎంతవరకు అటాక్ ఉంటుంది, ఇంకా ఏ ఏజ్ నుండి ఏ గ్రూప్ వాళ్ళకి అటాక్ ఉంటుంది అని చెప్పి ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీకు కంప్లీట్గా చెప్పేస్తాను. అండ్ హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం డైరెక్ట్గా వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ అయితే చైనా December 27 రోజు ఎమర్జెన్సీ అనేది ప్రకటించింది. ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలి. ఏదైతే పాండమిక్ సిచ్యువేషన్ ఉందో ఆ టైంలో ఎలా అయితే ప్రికాషన్స్ ఫాలో అయ్యారో, మన చేతులు కడుక్కోవడం కానీ, లేకపోతే మాస్క్ వేసుకోవడం కానీ, జనాలకి ఎవరికైనా సిక్ ఉంటే లైక్ జలుబు జ్వరం ఏమైనా ఉంటే వాళ్ళని కొంచెం దూరంగా, అంటే వాళ్ళకి అంటే వాళ్ళతో కలిసి ఉండడం కాకుండా, వాళ్ళతో షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి ఎమర్జెన్సీ అయితే ప్రకటించింది. ఆ రోజు ఇండియాలో లైక్ January 1 ఆ టైంలో ఎమర్జెన్సీ మన దగ్గరకు వచ్చేసరికి ఇండియా ఏవైతే ఉందో మనకేం దిగులు లేదు అని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ అయితే ప్రకటించింది. బట్ మళ్ళీ నిన్న కూడా ఎవరైతే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉన్నారో హెల్త్ కేర్, ఇది 2001లోనే హ్యూమన్ మెటాన్యూమోరస్ వైరస్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ 2001లోనే వచ్చింది. హెచ్ఎంపివి వైరస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఫస్ట్ మన బెంగళూరులో అయితే రిపోర్ట్ అయింది ఫస్ట్ కేసు. ఎవరైతే 8 months బేబీ ఉన్నారో, అండ్ దాని తర్వాత సేమ్ అదే బెంగళూరులో మళ్ళీ 3 months బేబీ గర్ల్కి మళ్ళీ అక్కడ పాజిటివ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇద్దరు వచ్చేసి బెంగళూరులో, ఇద్దరు వచ్చేసి తమిళనాడులో, ఒకరు వచ్చేసి గుజరాత్లో. బట్ ఒక గుడ్ సైన్ ఏంటంటే వీళ్ళందరూ రికవర్ అవుతున్నారని చెప్పి ఆల్రెడీ న్యూస్ ఛానల్లో అయితే మనకు ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కొంచెం ఐసీయూలో పెట్టారంట, బట్ దాని తర్వాత కొంచెం 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 రికవరీ, ఇంకొకరు ఇద్దరు అయితే డిశ్చార్జ్ అయ్యారు. ఓకే, ఇంకోటి దీని సిమ్టమ్స్ ఏంటంటే బాగా ముక్కు దిబ్బడుగా ఉండడం, స్నీజింగ్, కాఫింగ్, కోవిడ్కి అయితే ఏదైతే ఉందో సేమ్ అలాంటిది, జ్వరం రావడం, జలుబు రావడం, లైక్ కాళ్ళు చేతులు కొంచెం లైట్గా గుంజడం. సో రిస్క్ వచ్చేసి ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉన్నారో, చిన్న పిల్లలు బిలో 5 years ఏజ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఈ తల్లిదండ్రులు ఎవరైతే చూస్తున్నారో నా వీడియోని, వాళ్ళని కొంచెం సేఫ్గా ఎవరికి ఎక్స్పోజ్ అవ్వకుండా పెట్టడం కొంచెం మంచిది. ఇంకోటి ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో, ప్రీటర్మ్ బర్త్ ఎవరైతే లోపల ఉన్న బేబీకి కానీ ఎఫెక్ట్ కాకుండా కొంచెం చూసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటిదంటే అబౌవ్ 60 ఏజ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉంటుందో ఆ ఇమ్యూనిటీ పవర్ ఉండదు కాబట్టి వాళ్ళకి సివియర్గా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఎవరైతే ఉన్నారో మన టీబీ ఉన్నోళ్ళు కానీ, షుగర్ ఉన్నోళ్ళు కానీ, ఎవరైతే ఇట్లా ఎక్స్ట్రా అంటే ఏదైతే ఇట్లా జబ్బులో పడి ఉన్నారో వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇది మాత్రం మీరు పక్కా మీరు నోట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రికాషన్స్ ఏదైతే ఉన్నాయో, ప్రికాషన్స్ ఏంటంటే సింపుల్. మనం ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్తే హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, హైజీన్గా మెయింటైన్ చేయడం కానీ, మాస్క్ కవర్ చేసుకోవడం కానీ, ఇంకెవరికైతే మన ఇట్లా జలుబు అనిపించిందో వాళ్ళకి ఎక్స్పోజ్ కాకుండా మీరు ఈ చిన్న చిన్న కొన్ని హైజీన్ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం పాటిస్తే కనుక మనం ఆ వైరస్కి దూరంగా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఒకవేళ మీకు కనుక కోల్డ్ కాఫ్ ఉన్నట్టయితే మీరు దూరంగా ఉండి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, దాంతోపాటు మీ పక్కన వాళ్ళు కూడా చాలా సేఫ్గా ఉంటారు. అండ్ ఓకే, ఇది హెచ్ఎంపి వైరస్ గురించి. ఇంకా లాస్ట్ వచ్చేసి అసలు లాక్డౌన్ ఉంటుందా అని అంటే, లాక్డౌన్ అయితే ఉండదు ఇప్పటి వరకు. ఎందుకనంటే ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసేసింది. ఇంకోటి ఏంటంటే ఇది అంత హామ్ అయితే కాదు, స్ప్రెడ్ తొందరగా అవుతుంది కానీ
రికవరీ ప్రాసెస్ అయితే తొందరగానే ఉంది. సో లాక్డౌన్ అనే దాని గురించి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఎవరైతే బద్ధకంగా ఉందో కొన్ని పనులు చేయడానికి, లాక్డౌన్ వస్తుంది మళ్ళీ మనం బ్యాక్కి వెళ్తాం అనుకుంటే లాక్డౌన్ అయితే అసలు ఉండదు. ఇది మాత్రం తప్పకుండా నేను చెప్తున్నాను అండ్ మళ్ళీ కూడా చెప్తాను. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.